హలో హాయ్ నమస్కారం సినీ ప్రేమికులారా, నేను మీ సితారా. వెల్కమ్ టు కినెమాక్స్. నవీన్ పొలిశెట్టి అంటేనే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. స్మార్ట్ కామెడీ, న్యాచురల్ డైలాగ్స్, మన ఫ్రెండ్ మాట్లాడినట్టు ఫీల్ ఇచ్చే యాక్టింగ్. అనగనగా ఒక రాజు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతుంది. కొత్తదనం అద్భుతంగా లేకపోయినా నవీన్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు మాత్రం సినిమా బోర్ కొట్టదు. స్టోరీ కొత్తదేమీ కాదు, కానీ ట్రీట్ చేసిన విధానం బావుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్. డబ్బు, ప్రేమ, లైఫ్ స్ట్రగుల్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇలాంటి స్టోరీలు మనం ముందు కూడా చాలా చూసాం. మొత్తంగా చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది, అయినా కూడా అలా అలా నడిచిపోతుంది మూవీ. అక్కడక్కడ ఎమోషన్తో నడిపే ప్రయత్నం చేసినా అంత గట్టిగా ల్యాండ్ అవ్వదు. కొన్ని సీన్స్ డ్రాగ్ అనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే నవీన్ పొలిశెట్టి ఒక్కడే సినిమాను మోసాడు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ మూవీ నవీన్ షో అనుకోవచ్చు. ఆయన కామెడీ చాలా ఎఫర్ట్లెస్ గా చేశాడు. జెన్జీకి కనెక్ట్ అయ్యే సర్కాజం, సెల్ఫ్ అవేర్ జోక్స్ ఉన్నాయి. నవీన్ స్క్రీన్ మీద ఉంటే ఏ మూవీ అయినా వాచబుల్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. హీరోయిన్ పాత్ర ఓకే, కానీ పెద్దగా ఇంపాక్ట్ లేదు. సపోర్టింగ్ క్యాస్ట్ కామెడీకి హెల్ప్ చేశారు, కానీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే లేవు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొస్తే మ్యూజిక్ యావరేజ్. థియేటర్ బయటకొచ్చాక పాటలు అసలు గుర్తుండవు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అనగనగా ఒక రాజు ఈ సంక్రాంతికి ఒక క్లీన్ ఎంటర్టైనర్. నవీన్ కోసం ఒక లుక్ వేయండి. ఈ మూవీకి కినెమాక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. Kinemax, cinema at its max.